హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శరత్ చంద్ర తన గెస్ట్ హౌస్కి వచ్చి పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటాడు. కేపీని షూట్ చేసింది నేనే అనే నిజం కేపీ మీరాకి చెప్తే మీరా మొహాన్ని నేను చూడలేను. మీరాని ఇన్నాళ్ళు కంటికి రెప్పలా చూసుకున్న నేను తన కోపాన్ని తట్టుకోలేను. కాబట్టి ఈ అవమానం కంటే నేను చావడమే బెటర్ అని చనిపోవాలి అని డిసైడ్ అయ్యి పాయిజన్ తెచ్చుకుంటారు శరత్ చంద్ర. పాయిజన్ తాగే ముందు సెల్ఫ్ వీడియో రికార్డ్ చేసుకొని అపూర్వ, మీరా నన్ను క్షమించండి అని ఏడుస్తూ అలా ఇంకా పాయిజన్ని కన్జ్యూమ్ చేసేస్తారు శరత్ చంద్ర. ఇది ఇలా ఉండగా భూమి ఎస్పీ సూర్య దగ్గరికి వస్తుంది. సూర్య గారు, చాలా థ్యాంక్స్. మీరు మా బావ పేరు చెప్పకుండా మా బావని కాపాడారు. ఇప్పటికైనా మీరు విషయాన్ని అర్థం చేసుకున్నారు అని అంటుంది భూమి. అదే టైంకి గగన్ కూడా అక్కడికి రావడంతో గగన్ భూమి ఎస్పీ సూర్య మాటలని వింటూ ఉంటాడు. వెంటనే ఎస్పీ సూర్య, చూడు భూమి, ఎందుకొచ్చావో నాకు తెలీదు, కానీ నిన్ను చూస్తుంటే నాకు చాలా కోపంగా ఉంది. నీకు సంతోషంగానే ఉంటుందిరే, ఎందుకంటే నీ భర్త వల్లే కదా నేను ఈ స్థానంలో ఉన్నాను. కానీ ఒకటి చెప్తున్నాను విను, నేనేదో వాడిపై జాలితోనో లేకపోతే నీ భర్తకి మేలు చేద్దామనో ఈ నిర్ణయాన్ని తీసుకోలేదు. ఒకవేళ నేను వాడి పేరు గగన్ పేరు చెప్పి ఉండుంటే గగన్ని వాళ్ళు అరెస్ట్ చేస్తారు, టార్చర్ చేస్తారు. కానీ నాకు అది ఇష్టం లేదు. గగన్పై ఉన్న పగని నేనే తీర్చుకోవాలి. నేనే గగన్ని బాగా కొట్టి కొట్టి గగన్ని ఇప్పుడు హాస్పిటల్లో ఉండేలా చేయాల్సింది నేను, ఎవరో కాదు. అదే నా టార్గెట్ అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు సూర్య. చూడండి సూర్య గారు, ఆవేశంలో ఉన్నప్పుడు ఎన్ని చెప్పినా మనం ఏది అర్థం చేసుకోలేం. ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఆలోచించండి. ఆలోచిస్తేనే మీకు అన్నీ అర్థమవుతాయి. కానీ ఒకటి మాత్రం నిజం, మీరు మీరు ప్రశాంతంగా ఉంటేనే మాకు బాగుంటుంది, మీకు కూడా బాగుంటుంది అని. ఇంకా అలా అక్కడి నుండి భూమి వెళ్ళిపోతుంది. ఇంకా వెంటనే గగన్ కూడా ఏమి మాట్లాడకుండా వెనక్కి వస్తాడు. బావా, నువ్విక్కడ అని అడుగుతుంది భూమి. ఇంకా వెంటనే ఎస్పీ సూర్య వైపు చూస్తూ గగన్, చూశాను భూమి, ఆయన నా పేరు బయట పెట్టలేదు కదా, కానీ ఏదో ప్లాన్ చేస్తున్నాడని అర్థమవుతుంది. బట్ వన్ థింగ్, ఎన్ని ప్లాన్స్ చేసినా నేను మాత్రం తగ్గేదే లేదు. నా వైపు నిజాయితీ ఉన్నంతకాలం నేను ఎవ్వరికీ భయపడాల్సిన అవసరమే లేదు అని గగన్ ఇంకా చెప్పి అలా భూమి దగ్గరికి వస్తూ భూమి గగన్ ఇద్దరు కలిసి ఇంటికి బయలుదేరతారు. ఇది ఇలా ఉండగా శరత్ చంద్ర గిలగిలా కొట్టుకుంటూ ఉంటే కరెక్ట్గా ఫోన్కి ఆ వీడియో టచ్ అయ్యి వెంటనే ఆ వీడియో అనేది చెర్రీకి షేర్ అవుతుంది. ఇంకా చెర్రీ వెంటనే ఆ వీడియో చూస్తాడు. చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. నాన్న, మావయ్య మావయ్య చనిపోవాలనుకుంటున్నాడని చెప్పి ఇంకా వెంటనే అలా కృష్ణప్రసాద్ అండ్ చెర్రీ ఇద్దరు కలిసి బయలుదేరుతారు గెస్ట్ హౌస్కి వెళ్ళి ఇంకా పరుగున చూసేసరికి అలా ఇంకా శరత్ చంద్ర అయితే ఇంకా మొత్తం బ్లడ్తో బయటికి వస్తూ చాలా దీనమైన స్థితిలో పడి ఉంటాడు. వెంటనే అలా ఇంకా కృష్ణప్రసాద్ అండ్ శరత్ చంద్రని కాపాడి శరత్ చంద్రని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇంకా శరత్ చంద్రని కరెక్ట్ టైంకి తీసుకువచ్చినందుకు డాక్టర్స్ శరత్ చంద్రని కాపాడతారు. కృష్ణప్రసాద్ చెర్రీ ఇద్దరు చాలా అంటే చాలా తికమకగా ఎందుకు అసలు ఈయన సెల్ఫ్ చనిపోవాలనుకున్నారు, ఎందుకు చనిపోవాలనే నిర్ణయాన్ని తీసుకున్నారని కన్ఫ్యూజన్లో ఉంటాడు చెర్రీ. అప్పుడే కరెక్ట్గా శరత్ చంద్రకి స్పృహ వస్తుంది. వెంటనే చెర్రీ వెళ్ళబోతుంటే, చెర్రీ ఆగునన్న, నేను వెళ్తాను అని కృష్ణప్రసాద్ శరత్ చంద్ర దగ్గరికి వెళ్తారు. బావగారు, మీరు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాలనుకున్నారు అని అడుగుతారు. నాకు నాకు చాలా పశ్చాత్తాపంగా ఉంది, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకోవాలనుకున్నాను కేపీ. నేను నా భార్యకి అన్యాయం చేసి ఇప్పుడు ఇలా నిన్ను బాధ పెట్టాను కేపీ అని అంటారు శరత్ చంద్ర. చూడండి, నేను ఎక్కడ మీరు నన్ను షూట్ చేశారనే విషయాన్ని మీరాతో చెప్తానేమోనని భయపడుతున్నారు, అంతే కదా. నేను చెప్పను, నేనేమి మీలా కాదండి.
లోపలొకటి బయటొకటి కాదు, ఎప్పుడూ మొహం మీదే చెప్తాను. అలా నేను ఒక మాట చెప్తాను, మీరు వింటారా? మీరు నమ్ముతారా? నమ్మే ధైర్యం మీకుందా అని అడుగుతారు కృష్ణప్రసాద్. కేపీ, నువ్వేమంటున్నావు అని అంటారు. ఒకటి, మీరాతో నేను నిజం చెప్పలేదు, ఎప్పటికీ చెప్పను కూడా. ఎందుకంటే మీరాని మీరు ఎంత అమితంగా ప్రేమించారో, చిన్నప్పటి నుండి తన్ని ఎంత అల్లారు ముద్దుగా చూసుకున్నారో నాకు తెలుసు. అలాంటి అలాంటి మీరాకి మీరే నన్ను చంపబోయారనే విషయం చెప్తే మీరా తట్టుకోలేదని కూడా నాకు తెలుసు. అందుకే నేను ఆ విషయాన్ని చెప్పలేదు, ఎప్పటికీ చెప్పను కూడా. నేను మీకు మాటిస్తున్నాను అని అనేసరికి శరత్చంద్ర ఒక్కసారిగా కేపీని హక్ చేసుకుంటాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ కేపీ, నన్ను బాగా అర్థం చేసుకున్నావు కేపీ అని చెప్పి ఇంకా కృష్ణప్రసాద్ని చాలా హ్యాపీగా హక్ చేసుకుంటాడనమాట శరత్చంద్ర. కాకపోతే బావగారు, నేను మీకు ఒక విషయం చెప్తాను, మీరు నమ్ముతారా అని అడుగుతారు. కేపీ, ఇప్పుడు నేను నిన్ను నమ్మకపోతే నేను మనిషినే కాదు. చెప్పు కేపీ, నువ్వేం చేయమన్నా అది చేస్తాను అని అంటారు. చూడండి, నన్ను చంపాలనుకున్నది మీరే, కానీ వ్యూహం రచించింది ఆ అపూర్వ. సేమ్ నన్ను మీరు ఎలా అయితే చంపారో, నన్ను మీరు చంపాలి అనుకునే ఇంటెన్షన్తో కాకుండా ఎలా అయితే మీరు నా ప్రాణాలు తీయాలి అని అనుకున్నారో, అలాగే నేను కూడా శోభాచంద్రమ్మ ఫ్యాక్టరీని తగలపెట్టాను. కానీ అంతకంటే ముందే అపూర్వ శోభా చెల్లెమ్మని బంధించింది అని అంటారు కృష్ణప్రసాద్. ఒక్కసారిగా శరత్చంద్ర పైకి లేచి, చూడు కేపీ, నువ్వు చెప్పిందంతా వింటున్నానని అపూర్వపై నిందలు వేయొద్దు అని అంటారు. లేదు, నేను చెప్పేది నిజం. నేను మీరాపై ఒట్టేసి చెప్తున్నాను, నా పిల్లలపై ఒట్టేసి చెప్తున్నాను, ఆ దేవతపై ఒట్టేసి చెప్తున్నాను, నా మనస్సాక్షిపై ఒట్టేసి చెప్తున్నాను. నేను చెప్పింది అబద్ధం కాదు, నిజం. అపూర్వ గారే తన్ని ఫ్యాక్టరీకి రప్పించి కావాలని తన్ని చంపాలని ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో భాగంగానే నన్ను ఆ కేసులో ఇరికించి నా చేత్తో ఫ్యాక్టరీని తగలబడేలా చేసి నింద నాపై నెట్టాలి అని చూశారు. సేమ్ మీరు ఎలా నన్ను చంపి మీపై నింద వేసుకున్నారో అలా అని అంటారు. ఇంకా వెంటనే ఆలోచనలో పడతాడు శరత్చంద్ర. కానీ నువ్వు చెప్పేది నమ్మాలనిపించటం లేదు కేపీ అని అంటారు. సాక్ష్యాలు త్వరలోనే వస్తాయి, వచ్చి తీరుతాయి. అప్పుడు నేను చెప్పక్కర్లేదు, మీరే నమ్ముతారు. ఇప్పటి వరకు నాపై నింద పడినందుకు నా నిందను నేను క్లియర్ చేసుకున్నాను. నేనైతే శోభాచంద్రమ్మని చంపలేదు, ఇది నిజం అని చెప్పి ఇంకలా కృష్ణప్రసాద్ శరత్చంద్ర ఇంటికి వస్తారు. శరత్చంద్రని కృష్ణప్రసాద్ తీసుకురావడం చూసి అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. బావా బావా అని అంటుంది. వెంటనే కృష్ణప్రసాద్, జాగ్రత్తగా చూసుకోండి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఏమైంది బావా అని అంటుంది. ఏం లేదా పూర్వ అని లోపలికి వెళ్ళిపోతాడు శరత్చంద్ర. కృష్ణప్రసాద్ చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ అసలు ఏమైంది అని చెప్పి నిజంగా అపూర్వ ఇంత క్రూరురాలా అని ఆలోచనలో పడతారు శరత్చంద్ర. ఇది ఇలా ఉండగా భూమి గగన్ ఇంటికి రీచ్ అవుతారు. భూమి గగన్ ఇంటికి వచ్చేసరికి శారద పాపం అలా ఆలోచిస్తూ ఉంటుంది. భూమి, అత్తయ్య మీరేం ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. ఏం లేదమ్మా భూమి, నాకు అంతా గగన్ గురించే భయం. ఇప్పుడు ఆ ఎస్పీ సూర్య గగన్నేమి చేయడు కదా అని అంటారు. మా అత్తయ్య మీరేం కంగారు పడకండి, ఆయన అలా అంటారంతే, ఏమీ చేయరు, మీరేం బాధపడకండి అని ఇంక భూమి అయితే పాపం అలా శారదని ఓదారుస్తూ ఉంటుంది. ఇంకా గగన్ తన రూమ్లోకి వెళ్ళి ఆలోచించుకుంటూ ఉంటారు. ఎలా అయినా ఆ ఎస్పీ సూర్యకి నేను అనుకున్నట్టు చెప్పి తీరాలి, లేకపోతే అతను చాలా చాలా పగబట్టేలా ఉన్నాడు, అలా జరగకూడదు అని చెప్పి ఇంకలా గగన్ అయితే ఆలోచనలో పడతాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి గగన్తో కలిసి బయటికి వెళ్తుంది. ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని అడుగుతారు. నేను చెప్తాను కదా బావా, రా చెప్తానని చెప్పి భూమి అలా ఇంకా గగన్ని బయటికి తీసుకువెళ్ళి గగన్కి హ్యాపీనెస్ ఇచ్చేలా ఒక గుడికి తీసుకువెళ్తుంది. బావా, ఉన్న సమస్యలన్నీ మర్చిపోయి దేవుణ్ణి హ్యాపీగా పూజించామనుకో, దేవుడు మనం కోరుకున్నది ఇస్తాడు అని చెప్పి భూమి పాపం ప్రేమగా గగన్కి దగ్గరవుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా శరత్చంద్ర ఇంకా చాలా డల్గా ఉంటే అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వచ్చి, ఏంటి ఏమైంది బావా,
నువ్వు 2-3 రోజుల నుండి నేను నిన్ను గమనిస్తున్నాను. నువ్వు ఏదో ముభావంగా ఉంటున్నావు, ఏదో ఆలోచనలో పడుతున్నావు. అసలు ఏమైంది బావా అని అడుగుతుంది. ఏమీ లేదా పూర్వ, నేనేదో టెన్షన్లో ఉన్నాను. చెర్రీ చెర్రీ అని పిలుస్తారు. మావయ్య అని అంటారు. చెర్రీ, మన ఇంటి చుట్టుపక్కల సీసీ కెమెరాస్ ఉన్నాయి కదా, ఒకసారి వాటిని తెప్పించు అని అంటారు. బావా, ఇప్పుడు అవెందుకు అని అడుగుతారు. ఏం లేదా పూర్వ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నాకెందుకో మన ఇంటిని ఎవరో టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకే ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఇంకా శరత్ చంద్ర అయితే సీసీటీవీ ఫుటేజ్ అంతా తెప్పించుకుంటాడు. అపూర్వ చాలా అంటే చాలా భయపడుతూ ఉంటుంది. అమ్మో, ఇప్పుడు బావకి సీసీటీవీ ఫుటేజ్ అడుగుతున్నాడంటే బావ ఏదైనా అనుకుంటున్నాడా? ఖచ్చితంగా బావ నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడా అని ఇంకా చాలా అంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట. అలా ఇంకా అపూర్వ కరెక్ట్గా అదే టైంకి వెంటనే ఇంకా చెర్రీ భూమికి ఫోన్ చేస్తాడు. హలో భూమి, నీకు విషయం తెలుసా? ఏంటో మావయ్యలో ఈ మధ్య చాలా అంటే చాలా మార్పు వచ్చింది భూమి. మావయ్య చాలా ప్లాన్ వేస్తున్నాడు. నాకెందుకో అపూర్వ అత్తయ్య ఈసారి ఖచ్చితంగా దొరికిపోతుంది అనిపిస్తుంది అని అంటారు. నిజమా చెర్రీ, నువ్వు చెప్పేది నిజమా అని అంటారు. అవును భూమి అని అనేసరికి ఎస్, ఇదే కరెక్ట్ టైం. ఎలా అయినా నాన్న దగ్గరికి ఆ కెమెరాని తీసుకువెళ్ళాలని చెప్పి ఇంక భూమి అయితే బయలుదేరుతుంది ఆ ఫోటోషాప్కి. ఇది ఇలా ఉండగా శరత్చంద్ర అన్నీ ఇంకా సీసీటీవీ ఫుటేజ్ అంతా చెక్ చేస్తూ ఉంటాడు. చెక్ చేసిన తర్వాత ఆ సీసీటీవీ ఫుటేజ్లో చాలా క్లియర్గా ఇంకా అపూర్వ దగ్గరికి పని మనిషి రత్నం వచ్చినట్టు, పని మనిషి రత్నంతో అపూర్వ మాట్లాడి హే ఇక్కడికి రావద్దు అని చెప్పి పంపించేసినట్లు, చెర్రీ తను వెళ్ళేటప్పుడు డాష్ ఇచ్చినప్పుడు అలా అదంతా రికార్డ్ అవుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట. వెంటనే శరత్చంద్ర షాక్ అయిపోతాడు. ఇదేంటి, అపూర్వ ఎవరితో మాట్లాడుతుంది? ఈ పని మనిషి రత్నంతో. అంటే అపూర్వ పని మనిషి రత్నంతో ఒకసారి పరిచయంలో ఉందా? మరి తనెవరో తెలియదనింది అని ఇంకా అలా శరత్చంద్ర అయితే బయటికి వస్తాడు. బయటికి వచ్చి నీ ఫోన్ ఇవ్వ అపూర్వ అని అడుగుతారు. ఇదేంటి బావ ఫోన్ అడుగుతున్నాడు అని కంగారు పడుతూ ఉంటుంది అపూర్వ. ఏంటపూర్వ, నిన్నే అడుగుతున్నాను, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు అని అంటారు. వెంటనే ఇంకా అలా అపూర్వ తన ఫోన్ ఇస్తుంది. తన ఫోన్ మొత్తం ఇంకా చెర్రీకి ఇస్తాడనమాట శరత్చంద్ర. రే చెర్రీ, ఈ ఫోన్లో డేటా మొత్తం తీరా అని అంటారు. అలాగే అలాగే మావయ్య అని చెప్పి ఇంకా చెర్రీ అలాగ సాఫ్ట్వేర్ కాబట్టి మొత్తం డేటా అంతా రీట్రైవ్ చేస్తాడు. క్లియర్గా అందులో అపూర్వ పని మనిషి రత్నం మాట్లాడుకున్న ఫోన్ రికార్డింగ్స్ కానీ, కాలర్ ట్యూన్స్ లైక్ కాలింగ్ రికార్డింగ్స్ కానీ అన్నీ ఉంటాయన్నమాట. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వెంటనే శరత్చంద్ర ఇంకా అపూర్వని ఒక్కటి చెంప మీద కొడతాడు శరత్చంద్ర. ఒక్కసారిగా అపూర్వ అక్కడ వెళ్ళి పడుతుంది. బావా బావా అని అంటుంది. ఛీ, ఇన్ని రోజులు తేనె పూసిన కత్తిలా నా పక్కనే ఉండి కేపీపై, నా భూమిపై ఎన్నో మాటలు అన్నావు, ఎన్నో ఎన్నో నిందలు వేశావు. అవన్నీ నిజమనుకొని ఇన్ని రోజులు పిచ్చివాడిలా నమ్మాను. కానీ ఇప్పుడు అర్థమైంది, కావాలనే కేపీని పని మనిషి రత్నం ప్లేస్లో ఇరికించావు కదా నువ్వు. నాకంతా అర్థమైపోయింది అపూర్వ, అంతా తెలిసిపోయింది అని అపూర్వ గొంతు గట్టిగా పట్టుకుంటాడనమాట శరత్చంద్ర. నాన్న అని భూమి పిలుస్తుంది. వెంటనే అటువైపుగా చూసేసరికి అక్కడ భూమి ఉంటుంది. ఇంక భూమిని చూస్తూ ఉంటాడనమాట శరత్చంద్ర. నాన్న, కేవలం నింద వేసి విరికించడం మాత్రమే కాదు నాన్న, అమ్మని చంపిన దుర్మార్గురాలు కూడా తనే. కావాలంటే ఈ వీడియో చూడు అని వీడియో చూపించేసరికి ఇంకలా ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు. ఇంక వెంటనే శరత్చంద్ర అపూర్వని బాగా కొట్టి నీలాంటి వాళ్ళు బ్రతికుండకూడదు, షూట్ చేస్తాను అని చెప్పి ఇంకా షూట్ చేయబోతున్నా. నాన్న వద్దు నాన్న, తన్ని షూట్ చేయొద్దు. ఎందుకంటే ఎప్పుడైనా ఇలాంటి పాపాత్ములకి మనం ఒక్కసారి చంపకూడదు. బ్రతికున్నన్న రోజులు అవమానం జరిగేలా చేయాలి. తను ఎందుకు తప్పు చేశానా అని కుమిలి కుమిలి ఏడ్చేలా చేయాలి. కాబట్టి అలా తనని మనం చేద్దాం నాన్న, పోలీసులకి చెప్దాం నాన్న అని అంటుంది భూమి. సరే అమ్మా భూమి, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఈ అపూర్వ మాయమాటలు విని నేను నిన్ను ఇన్ని రోజులు దూరం పెట్టాను. చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించు భూమి,
క్షమించు అని శరత్చంద్ర కన్నీళ్లతో భూమిని అడుగుతారు. అయ్యో నాన్న, అవే మాటలు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను నాన్న అని చెప్పి ఇంకలా అపూర్వ గొంతు పట్టుకొని గట్టిగా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తుంది భూమి. ఇంక పోలీస్ స్టేషన్కి వస్తారనమాట వాళ్ళైతే. గగన్ వస్తాడు, ఎస్పీ సూర్య కూడా పోలీస్ స్టేషన్కి వస్తాడు. ఇంక చూస్తూ ఉంటారు. ఇదిగోండి సూర్య గారు, మీ అన్నయ్యని చంపింది మా బావ కాదు, ఇదిగో ఈ అపూర్వ. కావాలంటే పని మనిషి రత్నంతో మాట్లాడినట్టు కూడా సాక్ష్యాలు ఉన్నాయి. మీరే చూసుకోండి, ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. మా మా బావ ఎలాంటి తప్పు చేయలేదని తెలుసుకోండి అని నిరూపిస్తుంది భూమి. ఇంక వెంటనే సూర్య చాలా సిగ్గుగా షైగా ఫీల్ అవుతాడు. ఇంక షైగా ఫీల్ అయ్యి, ఐఎమ్ సారీ మిస్టర్ గగన్, నేను నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. నేను నీపై ఈగోతో చాలాసార్లు నిన్ను అవమానించడం జరిగింది. అలాగే మీ నాన్నగారిని కూడా నేను మ్యాన్ హ్యాండిల్ చేయడం జరిగింది. సో ఐఎమ్ సారీ అని అంటారు. చూడండి, ఇప్పటికైనా ఆవేశంతో కాకుండా వివేకంతో ఆలోచించండి, నాకు కావాల్సింది అదే అని చెప్పి హ్యాపీగా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారనమాట గగన్ అండ్ భూమి. ఇంకా భూమి వైపు చూస్తూ ఉంటాడు గగన్. నిజంగా చాలా సంతోషంగా ఉంది బావా అని అంటుంది. నువ్వు నన్ను ఒక పెద్ద ప్రాబ్లంలో నుంచి బయటపడేశావు, నీకేం కావాలో కోరుకో అని అంటారు గగన్. ఏం అడిగినా ఇస్తావా బావా? అయితే నాకు నీ ప్రేమ కావాలి అని అంటుంది భూమి. ఇంక వెంటనే అలా భూమి కళ్ళలోకి చూస్తూ ఉంటాడనమాట గగన్. ఇంక అలా భూమి గగన్ ఇద్దరు చాలా హ్యాపీగా వాళ్ళ స్వీట్ మెమొరీస్ని గడుపుతూ ఉంటే ఇటువైపు జైల్లో ఊచలు లెక్క పెడుతూ ఉంటుంది అపూర్వ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.